పార్టీల అసలు స్వరూపాన్ని ప్రజల ముందు ఉంచుతూ ప్రజలను వంచడానికి రంగురంగుల మేనిఫెస్టోను తయారు చేసుకునే చంద్రబాబు నైజాన్ని ఎండకడుతూ ఈ 5 ఏళ్ల సంక్షేమాభివృద్ధితో ఏ వర్గాలు ఎలా లబ్ధి పొందాయో తెలియజేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు కొనసాగుతున్నాయి. జెండాకు భయపడకుండా వేలాదిగా తరలివస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల ప్రాధాన్యతను, ఇంటింటి సంక్షేమాభివృద్ధి కొనసాగాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వైఎస్ జగన్ మాట్లాడుతున్న తీరు అన్ని వర్గాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చంద్రబాబు క్రిమినల్ మైండ్ ఎలాంటిదో ఉదాహరణలతో సహా ప్రజలకు గుర్తు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎన్టీఆర్, వంగవీటి మోహనరంగ, ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావులను హత్య చేయించింది ఎవరు ప్రజలందరికీ తెలుసని, వెన్నుపోట్లు పొడవటం, మనుషుల్ని చంపేయటమే చంద్రబాబు రాజకీయమని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. అలాంటి చంద్రబాబు ఈ మధ్యన తనపై చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని నేర ప్రవృత్తికి నిదర్శనమని ధ్వజమెత్తారు సీఎం జగన్. జగన్ను చంపేస్తే తప్పేంటని చంద్రబాబు అంటున్నాడని, బాబు అనుకుంటే జగన్ చనిపోడని, జగన్ను ప్రజలే రక్షించుకుంటారని అన్నారు జగన్. విజయనగరం లోక్సభ పరిధిలోని బొబ్బిలిలో వైఎస్ జగన్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి అన్ని వర్గాల ప్రజలు పోటెత్తారు. అనుకున్న సమయానికంటే 2 గంటలు ఆలస్యమైనా సరే, పైన ఎండలు మండుతున్నా, ఉక్కపోత ఎక్కువగా ఉన్నా సరే ఎవరూ వెనకడుగు వేయలేదు. వైఎస్ జగన్ ప్రసంగాన్ని ఆద్యంతం విని కరతాళ ధ్వనులతో, కేరింతలతో తమ మద్దతు పలికారు బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు. ఇంటింటి సంక్షేమాభివృద్ధి కోసం ఎంతెంతో చేసిన ముఖ్యమంత్రి వెంటే తామంతా ఉన్నామని చెప్పకనే చెప్పారు. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొద్దు కొడుకు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ 5 ఏళ్లలో ఇంతవరకు ఎన్నడూ జరగని విధంగా అమలైన సంక్షేమ పథకాల గొప్పతనాన్ని వివరించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అవసరాలను తెలుసుకుని వారికి ఏం చేస్తే వారి జీవితాలు బాగుపడతాయో అవగాహన పెంచుకొని పాలన చేశామని సగర్వంగా చాటారు. ఒకవైపు తన పారదర్శక పాలన గురించి చెబుతూనే మరొక పక్క గతంలో కూటమి పార్టీలు చేసిన మోసాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రచురించిన పాంప్లెంట్ ను ప్రజలకు చూపుతూ అందులో ఏమేమి హామీలు ఇచ్చారో వివరించారు జగన్. ఈ రోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు? ఈ రోజు మళ్ళీ కొత్త మోసాలతో, కొత్త అబద్ధాలతో, మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఈ పెద్ద మనిషి బయలుదేరాడు. ఇదే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా బాబు, మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇదే చంద్రబాబును అడుగుతూ ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా. ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో, ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను. ఇందులో చెప్పినటివి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. రైతులకు, డ్వాక్రా మహిళలకు, ఇలా అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు దుర్మార్గ పాలన స్వరూప స్వభావాలను మరోసారి ప్రజలకు వివరించారు సీఎం జగన్. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి చంద్రబాబు తత్వమని, అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముగ్గురి ఫోటోలతో పంపించాడు. ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే, రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటున్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతుల పైకి ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, 1000 మంది ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ₹1 అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు ₹1 అయినా మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాను. ఏకంగా
14,205 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు ఈ పెద్ద మనిషి. ఈసారి ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం తప్పదనే విషయం చంద్రబాబుకు అర్థమైంది. ప్రతి సర్వే వైఎస్ఆర్సీపీ ఘన విజయం తథ్యమని శాస్త్రీయంగా తేల్చి చెబుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు. ఆయనలో ఫ్రస్ట్రేషన్ పూర్తి స్థాయికి పెరిగిపోయింది. పలు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే, ప్రతి సభలో జగన్ పై లేనిపోని విమర్శలు ఎన్ని చేసినా సరే ఏవీ వర్కౌట్ కాకపోవడంతో జగన్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడుతున్నారు. సంస్కారము అనుభవం మర్చిపోయి నిన్ను చంపేస్తే ఏం చేస్తావు జగన్ అని నిర్లజ్జగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు జగన్ నోరును శాశ్వతంగా మూసేయాలని అంటున్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు క్రిమినల్ మైండ్ ఎలాంటిదో బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు వివరించారు. సొంత పార్టీ అధ్యక్షుడిని కుట్రలతో చంపేసింది ఎవరు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. వంగవీటి మోహన రంగారావును కుట్రలతో చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా. పింగళి దశరథ రామను కుట్రలతో చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా. ఐఏఎస్ అధికారి రాఘవేంద్ర రావును కుట్రలతో చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా. ఇప్పుడు జగన్ ను చంపేస్తే తప్పేంటి అని అంటున్నది ఎవరు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో. వైఎస్ జగన్ పాలనలోనే తమకు అన్ని అందాయని బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు సంతోషంగా చెప్పారు. అలా చెప్పడమే కాకుండా తమకు అందిన పథకాల వివరాల గురించి గుక్క తిప్పుకోకుండా ఏకరువు పెట్టారు. తమకు ఎంతో మంచి చేసిన నాయకుడు తమ ప్రాంతానికి వస్తూ ఉంటే చూడ్డానికి వచ్చామని వారంటున్నారు. మాకు అమ్మబడి వచ్చిందండి, మా అత్తయ్య గారికి పెన్షన్ వస్తుందండి, మాకు హౌస్ లోన్ వచ్చిందండి, మాకు ఆటో డబ్బులు వస్తాను, నేను అన్ని వచ్చిందండి. జగనన్న పాలన అంతా మాకు బాగుందండి. జగనన్న వచ్చిన తర్వాత మాకు 3 లక్షలు వచ్చిందండి జగనన్న ద్వారా. జగనన్న చూడడానికి ఎంతో ఆశతో ఇక్కడ చాలా మంది వచ్చారు, అందులో నేను కూడా ఒకదాన్ని. జగనన్న మా ఇంట్లో అమ్మఒడి వస్తుంది, పెన్షన్ కూడా మా అమ్మగారికి వస్తుంది, చేయూత కూడా వస్తుంది, మా అక్కకి ఇల్లు కూడా వచ్చింది. కూడా జగనన్న ఎన్నో కేవలం పేదల పట్ల ఎన్నో మేలులు జగనన్న చేశాడు. అందుకు జగనన్నకి నేను చాలా కృతజ్ఞత నేను తెలుపుకుంటున్నాను. మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు మా పిల్లలకి అన్ని డబ్బులు పడుతున్నాయి, మాకు రైతు భరోసా డబ్బులు పడుతుంది, మా ఇంటికి మా అత్తయ్య గారికి మా చేయూత డబ్బులు పడుతున్నాయి, మా ఇంటికి చాలా చాలా మేలు చేసిన మా జగనన్న చాలా హ్యాపీ. డిగ్రీ చదివినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన ఇచ్చారు. మా తమ్ముడికి అమ్మఒడి కూడా ఇస్తున్నారు, మా నాన్నకి రైతు భరోసా పడింది. మాకు ఎంతో మేలు చేసిన జగనన్నకే మేము ఓటు వేయాలనుకుంటున్నాం సార్. సైకిల్ అనేది రోడ్డు మీద ఉండాలి, గ్లాస్ ఇంట్లో ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో ఉండాలి. ఎక్కడా తగ్గేదే లేదని 5 ఏళ్ల పాటు అన్ని వర్గాల ప్రజల కోసం పథకాలు తెచ్చారు సీఎం జగన్. అందుకే ప్రజలు కూడా మేము ఎక్కడా తగ్గేదే లేదని తమ అభిమానాన్ని, ఆశీర్వాదాలను ఇలా ఘనంగా చాటుతున్నారు. కురుక్షేత్ర యుద్ధం మరలా జరగబోతోంది. ఈ యుద్ధం పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్యన జరగబోతోంది. ఈ సమరంలో జగన్ గెలిచాడంటే పథకాలన్నీ కొనసాగుతాయి. అదే పొరపాటున బాబుకు ఓటు వేశారంటే పథకాలకు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించారు. మీ ఓటు వచ్చే 5 సంవత్సరాల ఇంటింటి అభివృద్ధిని, పేదల భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమేననే విషయాన్ని కలలా కూడా మరిచిపోవద్దని కోరారు. జగన్ అంటే నమ్మకం, విశ్వసనీయత. ఎన్ని కష్టాలైనా రాని పోని, వెంట ఎవరున్నా లేకున్నా ఎక్కడా తగ్గకుండా ప్రజల కోసం నిలిచే నాయకుడు. అందుకే ఆయన ఎప్పుడు ఎక్కడ సభ పెట్టినా సరే అక్కడకు స్వచ్ఛందంగా, సంతోషంగా తరలి వస్తున్నారు సకల వర్గాల ప్రజలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో కనిపించిన దృశ్యాలివి. మిట్ట మధ్యాహ్నం ఎండలు చురుక్కుమనిపిస్తున్నా సరే అన్ని వర్గాల ప్రజల కోలాహలమిది. కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మీ ఓటు వచ్చే 5 సంవత్సరాల మీ ఇంటింటి అభివృద్ధిని, పేదల భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు అని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థము కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా.
5 కాదు 10 కాదు ఏకంగా 40 దాకా సంక్షేమాభివృద్ధి పథకాలు అన్ని క్రమం తప్పకుండా అమలవుతూ వచ్చాయి. కీలకమైన విద్య, వైద్య, వ్యవసాయ రంగాలతో పాటు మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఆయా పథకాలు, నిర్ణయాలు ఉపయోగపడుతున్న తీరుకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు పథకాలన్నీ విప్లవాత్మకంగా ఉండడంతో వాటి పేర్లు వింటే చాలు చంద్రబాబులో కోపం తారా స్థాయికి చేరుకుంటోందని చురకలంటించారు సీఎం జగన్. మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీముల లిస్టు చదువుతా ఉంటే చంద్రబాబు నాయుడుకు పిచ్చి కోపం వస్తూ ఉంది. మీరంతా కూడా చూస్తూ ఉన్నారు కదా కోపాన్ని, మీరంతా కూడా చూస్తూ ఉన్నారు కదా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఆయనకి ఇంత పిచ్చి కోపం మన మీద ఎందుకు వస్తూ ఉంది అని అంటే దానికి కారణం ఈ 59 నెలలుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ విప్లవాలు తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనకు పిచ్చి కోపం వస్తూ ఉంది మన మీద. మీరందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు దొంగ బుద్ధికి, అబద్ధాల స్వభావానికి ఒక చక్కటి ఉదాహరణ అవ్వాతాతలకు అందే పింఛన్ల విషయంలో ఆయన ఈ మధ్యకాలంలో వ్యవహరించిన తీరు. ప్రతి నెల 1వ తేదీన ఉదయమే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి వారికి అందించాల్సిన పింఛన్ను వారికి అందిస్తున్నారు వాలంటీర్లు. ఇలాంటి విధానం గతంలో ఎన్నడూ లేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల కారణంగా ఇది సాధ్యమైంది. అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులకు ఎలాంటి శ్రమ లేకుండా అందుతున్న పింఛన్లపై అక్కసు పెంచుకున్న చంద్రబాబు తన జేబు మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేసు వేయించారు. అవ్వాతాతలకు, వాలంటీర్లకు మధ్య ఉన్న బంధం తెగిపోయేలా చేశారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. బాబు కుట్రపూరిత మనస్తత్వంపై, నీచత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో వెనకడుగు వేసిన బాబు ఇంటింటికి పింఛన్లు అందకపోవడం జగన్ సర్కారు తప్పిదమే అన్నట్టు ప్లేట్ ఫిరాయించి మాట్లాడుతున్నారు. బాబులోని ఈ ద్వంద్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం జగన్. మీ అందరితో కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఈ అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మోసాలకు రెక్కలు కడతా ఉన్నాడు, అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు. లేనిపోని అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఈ మధ్యకాలంలోనే చెప్తా ఉన్నాడు, అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ తాను ఆపి ఏమంటాడు, మనం ఆపామని చెప్తాడు. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నాడని. ఏ రోజైనా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశానంటాడు. ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతలు బాధ పట్టించుకున్నాడా? ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతల కష్టాన్ని చూశాడా? ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతలకు ఇంటికే పెన్షన్ ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జగన్. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదని అన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు. సమగ్ర సర్వే చేయించి వారికే హక్కులు కల్పిస్తున్నామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు, జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థము మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మీ భూములు 100 సంవత్సరాల కిందట సర్వే జరిగింది, బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా 15,000 గ్రామ సచివాలయాలలో 15,000 సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన పరిస్థితులే లేవు. ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో
ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్లకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల కిందట జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటిచ్చి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇలా కొనసాగిన జగన్ ప్రసంగం మొదటి నుంచి చివరి దాకా అనేక అంశాలను స్పృశించింది. చివరి దాకా విన్న ప్రజలు బాబు మోసాలపై అవగాహన ఉందని చెబుతూ జగన్ నినాదాలతో తమ మద్దతు పలికారు. ఇంటింటి అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో రిలీజ్ చేసి మరలా మీ ముందుకు వస్తున్న చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 2014 ఎన్నికల సమయంలో ఎలాగైతే పెత్తందారి బాబు మోసం చేశాడో ఇప్పుడు కూడా అలాగే మోసం చేయడానికి సిద్ధమయ్యాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు దుష్ట పన్నాగాలకు మద్దతుగా నిలుస్తున్న ఎల్లో మీడియా విష ప్రచారాలను నమ్మవద్దని కోరారు. నేడు క్లాస్ వారు జరుగుతోందని, పేదలు ఒకవైపు పెత్తందారులు మరోవైపు నిలబడ్డారని అన్నారు. పొత్తుల ఎత్తులు జిత్తులతో అబద్ధాల హామీలతో సిద్ధమైన చంద్రబాబు తీరును, వ్యవహార శైలిని తీవ్రంగా ఎండగడుతూ ఫైర్ అయ్యారు సీఎం జగన్. ఈ 5 ఏళ్లలో ఆయా వర్గాల ప్రజలకు క్రమం తప్పకుండా అందుతున్న పథకాలను చూసి చంద్రబాబు కూటమి, ఆయనకు కొమ్ము కాస్తున్న ఎల్లో మీడియా ఏడుస్తోందని చురకలంటించారు. స్కూలు విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, రైతులు, పొదుపు మహిళలు, వివిధ పథకాలతో లబ్ధి పొందుతున్న పలు వర్గాల మహిళలు, అవ్వాతాతలు ఇలా చెప్పుకుంటూ పోతే లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా బాగుపడుతూ ఉంటే చంద్రబాబు భరించలేకపోతున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటా ఉన్న నా అవ్వాతాతలు, నా దివ్యాంగులు, నా వితంతువులు, నా ఒంటరి అక్కలు ఏకంగా 66 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. వీరితో పాటు రైతు భరోసా అండతో నిలబడిన నా రైతన్నలు మరో 55 లక్షల మంది దాదాపుగా నా రైతన్నలు ఉన్నారు. వీరు కాక మరో 60 లక్షల మంది అమ్మఒడి తీసుకుంటా ఉన్నారు, విద్యా దీవెన తీసుకుంటా ఉన్నారు, వసతి దీవెన తీసుకుంటా ఉన్నారు. వీరందరూ నా చెల్లెమ్మలు, వీరందరూ ఆ తల్లులు, ఇంతమంది తీసుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమం 0 వడ్డీ కింద, వైఎస్ఆర్ ఆసరా కింద, చేయూత కింద, కాపు నేస్తం కింద, ఈబీసీ నేస్తం కింద అందుకుంటున్న వారు మరో 1 కోటి మందికి పైగా ఉన్నారు. నా అక్క చెల్లెమ్మలు 31 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్ల పట్టాలిచ్చి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం. అందులో 22 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు ఇల్లులు కూడా కట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరి నేను ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా, ఒక ముఖ్యమంత్రి, ఒక నిజమైన నాయకుడు, ఒక నిజమైన లీడర్ ఇంతమందికి దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 90% మంది పేదలకు ఈరోజు మంచి జరిగిస్తా ఉండడం అన్నది జరగాల వద్దా అని ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. ఈ మాట అడుగుతూ మరి వీరందరికీ కూడా, ఈ పేదలందరికీ కూడా ఎవరు మేలు చేశాడు, ఎవరు నిజమైన నాయకుడు, ఎవరు లీడర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మనం చూస్తున్న ఈ కరపత్రాన్ని 2014లో ఇప్పటి కూటమి నేతలే ఇంటింటికి పంపిణీ చేశారు.
ఇవి మా హామీలు, వీటిని అమలు చేస్తామని చెప్పి ఓట్లడిగారు, గెలిచారు. అప్పుడు ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత ఏం చేసిందో అందరికీ తెలిసిందే. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు చంద్రబాబు. ఈ హామీల గురించి ప్రతిపక్ష నాయకునిగా నాడు వైఎస్ జగన్ పదే పదే చంద్రబాబును నిలదీశారు. అసెంబ్లీలో గట్టిగా అడిగారు. అన్నదాతలకు ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైంది బాబు, పొదుపు మహిళలకు ఇచ్చిన హామీ ఏమైంది బాబు అంటూ పలుసార్లు ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకునిగా నాడు జగన్ అడిగిన ఏ ప్రశ్నకు చంద్రబాబు దగ్గర సమాధానమే లేదు. నేడు కూడా అంతే. నాడు ఎలా ఇష్టానుసారం హామీలిచ్చారో అలాగే నేడు కూడా ఇస్తున్నారు బాబు. దీనిపై ఏలూరు సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు సూపర్ 6 హామీల మోసాన్ని ప్రజలకు వివరించారు. మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నారు? మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే కూటమి, మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటూ మళ్ళీ డ్రామాలు, మళ్ళీ హిస్టరీ రిపీట్స్, మళ్ళీ హిస్టరీ రిపీట్స్. ఇవాళ మళ్ళీ ఏమంటా ఉన్నారు? మళ్ళీ సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా? నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు. నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మోసగాళ్లతో, ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళతో ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నాం. ఇలా కొనసాగిన సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ఆద్యాంతం ఆసక్తికరంగా ఉండి ప్రజలను ఆకట్టుకుంది. జగన్ ప్రసంగిస్తున్నంతసేపు ప్రజలు తాము భాగమై స్పందించడం ప్రత్యేకతను సంతరించుకుంది. మన పిల్లల చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? ఇది మన గుర్తు అన్నా, ఇది మన గుర్తు తమ్ముడు, ఇది మన గుర్తు అక్క, ఇది మన గుర్తు చెల్లి, ఇది మన గుర్తు. ఇది మన గుర్తమ్మా చెల్లెమ్మ, తమ్ముడు, ఇది మన గుర్తు అన్న, ఇది మన గుర్తు. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింకులోనే ఉండాలి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.